మీకు అవకాశం ఇస్తాను. ప్రెజెంట్ ట్రెండ్స్ చూస్తే కనుక అందరూ చెబుతున్నట్లుగా కొంచెం గ్యాప్ తగ్గుతుంది అనుకోవాలి. జస్ట్ 8కి డిఫరెన్స్ వచ్చింది. బీజేపీ 95 స్థానాల్లో లీడ్లో ఉంటే జేడీయూ 88 స్థానాల్లో అండ్ అదర్స్ 5 స్థానాల్లో లీడ్లో ఉన్న పరిస్థితి ఉంది. రమేష్ బాబు గారు, అసహనం పెరిగిపోయింది అని చెప్పేసి కాంగ్రెస్ విమర్శిస్తూ ఉంటే అటువంటిది ఏం లేదు, ఇది ఒక కావాలని చేస్తోందని చెప్పేసి బీజేపీ అంటున్న పరిస్థితి ఉంది. నిజంగా అసహనం పెరిగిందా దేశంలో? ఒక రెండు విషయాలు ముందు మేడం గారు బీజేపీ నాయకురాలు గారు మాట్లాడిన దానికి నేను రెండు సమాధానాలు చెప్తాను. పార్లమెంటు దేశాన్ని పరిపాలించే పార్లమెంటుకి కోతవేటు దూరంలో, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఇంటికి 1/2 కిలోమీటర్ దూరంలో ఢిల్లీలో పోలీసు యంత్రాంగము నరేంద్ర మోడీ గారి చేతుల్లో, కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉండగా రోజుకు 3 మానభంగాలు 6 హత్యలు జరుగుతున్నాయి. దానికి సమాధానం చెప్పమనండి బీజేపీని. కేజ్రీవాల్కి సంబంధం లేదు. అక్కడ పోలీసు యంత్రాంగము కేంద్ర ప్రభుత్వ అధికారంలో ఉన్నది. నరేంద్ర మోడీ గారి ఇంటికి, దేశాన్ని పరిపాలించే పార్లమెంటుకి 1/2 కిలోమీటర్ దూరంలో రోజుకి 3 మానభంగాలు 6 హత్యలు జరుగుతున్నాయి. దీనికి నరేంద్ర మోడీ గారు బాధ్యత వహిస్తారా లేదా?